ప్రభువైన యేసుక్రీస్తు నామములో పిల్లగా అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు అంశంలోకి వెళ్దాం. ఈరోజు అంశం, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, లేదా తండ్రి అనే దేవుడు తన కుమారుని ఎందుకు ఈ లోకానికి పంపాడు. మనం చాలాసార్లు విన్నాం, ఈ ఆదివారాన్ని మంటల ఆదివారం అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేముకు ప్రయాణం చేసిన రోజు. అనేకులు చిన్నపిల్లలతో సహా పెద్దలతో సహా అనేకులు ఖర్జూర మట్టలు పట్టుకొని ఈత మట్టలు పట్టుకొని ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన పాదాల కింద అనగా గాడిద కింద పరిచి హోసన్నా చేయమని చెప్పిన ఆదివారం ఈ ఆదివారం, మట్టల ఆదివారం అంటారు. కానీ ఈ రోజుల్లో మట్టలు పట్టుకొని ఆ విధంగా చేయాల్సిన అవసరము లేదు. ఆచారం వద్దు, ఆజ్ఞ పాటిద్దాం. ఆచారాలు చేయొద్దు, ఆజ్ఞలు పాటిద్దాం. దేవుడు అని చెప్తున్నా. కనుక ఈరోజు వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, లేదా తండ్రి లోకానికి తన కుమారుడిని పంపించాడు. నెంబర్ 1, ఎందుకు పంపించాడంటే, మనం గమనించినట్లయితే ఎందుకు పంపించాడంటే, లోకాన్ని తండ్రి ఎంతగానో ప్రేమించాడు. లోకాన్ని తండ్రి ఎంతగానో ప్రేమించాడు. లోకం అంటే మనుషులై. లోకం అంటే ఎవరండి? మనుషులు పాపముల చేత అపరాధముల చేత సత్యని స్థితిలో ఉండగా వారందరినీ బ్రతికించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, లేదా తండ్రి ఈ లోకానికి తన కుమారుని పంపాడు. ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, లేదా తండ్రి ఈ లోకానికి తన కుమారుని పంపించాడంటే, లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. లోకం అనగా మనుషులు అనగా దేవుడు సృజించుకున్న మనిషి లేదా మానవులు పాపములో జీవించి, పాపములను పుట్టి, పాపములను పెరిగి, పాపములను చనిపోతే నరకము అని దేవుడు ఎరిగి, ఆ నరకము నుంచి తప్పించడానికి తన కుమారుని లోకానికి తండ్రి పంపించాడు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను, అనగా యేసయ్యను అనుగ్రహించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చి మతం మార్చడానికి కాదు, కానీ లేదా ఈ దేశం అనేది మరొక దేశానికి తీసుకువెళ్ళడానికి కాదు, కానీ ఆయన వచ్చింది, తండ్రి పంపింది నశించిపోతున్న మన జీవితాలను నరకానికి వెళ్లకుండా, యుగముల కాలే అగ్నిగుణానికి వెళ్లకుండా నిత్య రాజ్యానికి పంపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఇప్పుడు మనం ఆలోచిద్దాం. నంబర్ 1 పాయింట్, ఎందుకోసం వచ్చాడో మనం చూద్దాం. దేవుడు ఎంతో ప్రేమించి తన కుమారుని మనము నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాడని వాక్యం విన్నాం. కానీ ఇప్పుడు కొన్ని పాయింట్లు మనం విందాం. ఒక 5 పాయింట్లు ఎందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. నంబర్ 1 పాయింట్ చూసినట్లయితే, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసం వచ్చాడండి యేసయ్య? పాపులైన మనలను రక్షించడానికి. పాపం వల్ల ఇచ్చే జీతం ఏంటి? మరణము, అనగా అగ్నిగుండము. ప్రతి మానవుణ్ణి నరకము నుంచి తప్పించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి పాపుల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని మరొక రాజ్యాన్ని కట్టడానికి, మతం మార్చడానికి, లేదా మనుషులు తన వైపు పెట్టుకోవడానికి, లేదా మరొక వ్యాపారం చేయడానికి ఈ లోకానికి ఆయన రాలేదు. దేవుని పరిశుద్ధ వాక్యం స్పష్టంగా మనకి చెప్తుంది ఎందుకొరకు వచ్చాడంటే ఆయన
పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా అని అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని స్పష్టంగా ఆయన తెలియపరుస్తున్నాడు. అలాగనే దేవదూత ద్వారా కూడా ఎందుకోసం వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి, ఆ మాట కూడా మనం చదువుదాం. దయచేసి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యాలు మనం చదువుకుందాం. గాబ్రియేలు దేవదూత ద్వారా మనం విన్నాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గాబ్రియేలు దూత మరియమ్మ కన్యకగా ఉన్నప్పుడు, పరిశుద్ధురాలుగా ఉన్నప్పుడు ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడుతున్న మాట, దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువనెను అని దేవదూత మాట్లాడి యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటను ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు. చూద్దాం మాట కూడా. 22వ వాక్యం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపను రక్షించడానికి ఆయన వచ్చాడని దేవదూత చెప్తున్న మాటలు వింటున్నాం. ఇకపోతే బాప్తిస్మమిచ్చి యోహాను కూడా పాపను రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు అని ఆయన కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా ఇది చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఏ మోయడానికి వచ్చాడు ఆయన? లోక పాపాలను మోయడానికి లోకానికి వచ్చాడు గాని మతం మార్చడానికి, రాజ్యాలు కట్టడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. బాప్తిస్మమిచ్చి యోహాను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గరికి వస్తున్నప్పుడు మాట్లాడిన మాట ఈ మాటే. ఏమంటున్నాడు ఆయన? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోక పాపాలను మోయడానికి వచ్చాడు ఆయన. నీ పాపాన్ని కడగడానికి వచ్చాడు ఆయన. నీ పాపాన్ని భరించి ఆయన కలవరి శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చి శ్రమపడి ప్రాణత్యాగం చేసి మరణించి తిరిగి లేయడానికి ఆయన వచ్చాడు. అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. నంబర్ 1. ఈ నంబర్ 1 మాటలో పౌలు గారు పాపం రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాడు. అలాగే దేవదూత కూడా పాపం రక్షించడానికి వచ్చాడని చెప్తుంది. అలాగనే బాప్తిస్మమిచ్చి యోహాను కూడా పాపాలు మోయడానికి, పాపాలు కడగడానికి, పాపం రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాడు. ఇకపోతే 2వ పాయింట్కి వద్దాం. ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అని చూసినట్లయితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ స్పష్టంగా మనకు చెప్పబడుతుంది. చదువుదాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు ఆయన. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఆయన? అపవాది చేసే క్రియలు లయపరచడానికి. అపవాదికి మనుషుల యొక్క మరణం మీద అధికారం ఉంది. ప్రతి మానవుణ్ణి పాపములో మభ్యపెట్టి, పాపానికి ఈడ్చి, మరణానికి లాగి చివరికి అగ్నిగుండానికి తీసుకెళ్తాడు. ఆ బలం వాడికి ఉంది. వాడి క్రియలను, వాడి బలాన్ని లయము చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. అంతేగాని మరొకరిని జయించడానికి రాలా, మరొక రాజుని జయించడానికి రాలా, మరొక దేశాన్ని జయించడానికి రాలా ఈ లోకానికి. ఎందుకోసం వచ్చాడు ఆయన? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు.
దీనికి ఇంకా స్పష్టంగా అర్థం అవ్వడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. ఏలనగా కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా అపవాది క్రియలను నశింపు చేయడానికి జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. హల్లెలూయా. జీవిత కాలమంతా చేసిన పాపాన్ని బట్టి లేదా మరణ భయాన్ని బట్టి, నేను మరణించి చేసిన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతామేమో అన్న భయం చేత మన జీవిత కాలం అంతా ఉన్నప్పుడు అపవాది క్రియలు నయపరిచి ఆ మరణ భయము నుంచి, నరకము నుంచి తప్పించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేనికోసం వచ్చాడండి ఆయన? అపవాది క్రియలను లయపరిచి మరణము యొక్క బలము కలిగిన వారి చేతుల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చి, మరణ భయము చేత దిక్కు లేదా బిక్కు అంటున్న మన జీవితాలను నరకానికి వెళ్ళనికుండా మోక్షం చేర్చడానికి, అపవాది యొక్క బలము నుండి మనం తప్పించడానికి, అపవాది క్రియలు లయపరచడానికి ఆయన కూడా రక్త మాంసంలో గలవాడై మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎందుకోసం వచ్చాడు ఆయన? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. మరణ భయం చేత జీవిత కాలం అంతా మనం మరణ భయం చేత ఉన్నప్పుడు మన జీవితాలను విడిపించడానికి ఆయన వచ్చాడు. ఇక మూడోదిగా చూస్తే ఎందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు మనం గమనించినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. లూకాసు సువార్త 19వ అధ్యాయము, లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఉంటుంది. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఎందుకు వచ్చాడు మనుష్య కుమారుడు? యేసు ప్రభు నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఈ మాట ఎందుకు రాయబడిందంటే దానికి ముందు మనం గమనించినట్లయితే 8వ వచనం, 9వ వచనం, అలాగే 7వ వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఒక బిల్ కలెక్టర్ ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. జక్కయ్య భయంకరమైనటువంటి పన్నులు వసూలు చేసి ఒక పాపిగా ముద్ర వేయబడి ఆ పాపాన్ని బట్టి నశించి నరకానికి వెళుతున్నప్పుడు ఆ నశించిపోతున్న ఆ వ్యక్తిని రక్షించడానికి వచ్చాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు రాకపోతే ఆయన నశించిపోతాడు. అలాగే గెరాసైన దేశంలో సేనా దయ్యం పట్టిన వాడు, అనగా ఇంచుమించు 2000 దయ్యం పట్టిన వాడు నశించిపోతున్నాడు. అట్టివాడిని రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మనందరం కూడా మన పాపముల చేత, అపరాధముల చేత ఏమైపోతున్నాం? నశించిపోతున్నాం. అందుకే కదా మొట్టమొదటి మనం చదివిన వాక్యము యోహాను సువార్త 3:16 ప్రకారం ఏమన్నాడు ఆయన? లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు మనం నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనని మన కోసం అనుగ్రహించాడు. మనం నశింపకుండా ఉండుటకు ఆయన అనుగ్రహించాడు. ఆయన నశింపబోతున్న మనల్ని లేదా నాశనం అయిపోతున్న మనం రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే జక్కయ్య అంగీకరించాడో వెంటనే ఆయన జీవితం ఏమైందో ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయము మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. చూద్దాం, మాట్లాడలేరా? 19వ 6వ వాక్యం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యని చూస్తే అంటున్నాడు, త్వరగా దిగరా జక్కయ్య, నేడు నీ ఇంట ఉండవలసి ఉండదన్నాడు. అప్పుడు జక్కయ్య ఏం చేస్తున్నాడు? 6వ వచనం చదువుదాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపైన మనిషి అంతా బస చేయ వెళ్ళినని చాలా చనుకుని అందరూ అనుకున్నారు, జక్కయ్య త్వరగా దిగిరా, ఇంట్లో నేను ఉండవలసి ఉన్నదంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, ఏం చేయనా పాపైన మనుషుడి దగ్గర బస చేయాలనుకుంటున్నాడు. చాలా రీతిలుగా అనుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దామా? జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నాసులో సగం పేదలకు ఇచ్చుతున్నాను,
నేను ఎవరి దైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని వెళ్ళా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని తన ఇంట్లో లేదా తన హృదయంలో యేసు ప్రభుని చేర్చుకున్నాడో వెంటనే తనలో మార్పు వస్తుంది, తనలో ఉన్న పాపం తొలగిపోతుంది, తనలో ఉన్న రోగం బ్రతుకు తొలగిపోతుంది. ఇప్పుడు యేసయ్య గమనిస్తా ఉన్నాడు, బాగా అబ్జర్వేషన్ చేస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే నశించిపోకుండా ఆ ఇల్లు లేదా ఆ వ్యక్తి నశించిపోకుండా ఆ ఇంటికి వచ్చింది, రక్షణ వచ్చింది. అందుకే 10వ వచనంలో ఏమంటాడు ఆయన? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. జక్కయ్య నశించిపోతున్నాడు. గెరాస అనే దేశంలో స్నానాదాయం పట్టిన వాడు నశించిపోతున్నాడు. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి నశించిపోతున్నాడు. వారందరిని రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మనందరం నశించిపోతున్నాం. మనలందరినీ పాపముల చేత అపరాధముల చేత నశించిపోతున్న మనలందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ఆయన రాకపోతే మేము చేసిన అపరాధాన్ని బట్టి, మనం చేసిన అపరాధాన్ని బట్టి ఎప్పుడూ నశించిన నరకానికి వెళ్ళుండేవాళ్ళం. ఆయన మహాకృప చేత మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు అండి, ఎంత కృప కలిగిన దేవుడు అండి. ఎందుకోసం వచ్చాడు ఆయన? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అంతేగాని మరొకరిని మోసం చేయడానికి లోకానికి రా, మరొకరిని పాడు చేయడానికి లోకానికి రా, మరొకరి సొత్తును తన సొత్తుగా చేసుకోవడానికి లోకానికి రా, ఈ లోక రాజ్యాన్ని స్థాపించడానికి రా. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇక 4వదిగా మనం చూసినట్లయితే ఎందుకోసం ఆయన వచ్చాడో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము, ఇక్కడ దేవదూత చెప్తున్న మాట ఏం చేద్దాం? 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గొర్రెల కాపరులు తన మందను రాత్రి వేళ కాసుకుని చుండగా గాబ్రియేలు దేవదూత ప్రత్యక్షమై వారి ఎదుటకు వచ్చి వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ గొర్రెల కాపరులు చాలా భయపడ్డారు. ఆ గొర్రెల కాపరులకి యేసు ప్రభు ఎందుకోసం వచ్చాడు, ఆయన ఎందుకోసం పుట్టాడు అనే సత్యాన్ని ఆ గొర్రెల కాపరులకి దేవదూత తెలియపరిచాడు. ఒకసారి చూద్దాం మాట. 9వ వచనం చదువుకుందాం. 2:9 లోక ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ప్రజలందరికీ సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన సమాధానాన్ని పాడు చేయడానికి రాదు, సంతోషాన్ని దోచుకోవడానికి రాదు. ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సంతోషాన్ని సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యము? గాబ్రియేలు దేవదూత చెప్తుంది. చదువుదాం మరొకసారి 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉన్నట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోక దేవదూతల సైన్యము, గాబ్రియేలు దూత అందరూ ఏకమై ఒక పాట పాడుతూ సర్వోన్నతమైన స్థలం వల్ల మాత్రం దేవుడికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులుగా మారితే వారికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు అని వర్తమానం తెలియపరిచాడు. హల్లెలూయా. సంతోషం ఇవ్వడానికి వచ్చాడు, అలాగనే సమాధానం ఇవ్వడానికి
వచ్చాడు. అంతేగాని మనుషులు దుఃఖపరిచి బాధ పెట్టి ఉన్న సంతోషాన్ని దోచుకోవడానికి ఆయన రానే. నా సహోదరి సోదరుడా, ఎందుకొరకు వచ్చాడంటే ఆయన 4వ పాయింట్, సమాధిని ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈరోజు మనకున్న అనేక అక్కరలున్నా, అనేక ఇబ్బందులున్నా, అనేక సమస్యలున్నా ఆయన్ని బట్టి మనకు సంతోషం ఉంది, ఆయన్ని బట్టి మనకు సమాధానం ఉంది, ఆయన్ని బట్టి మనకు ధైర్యం ఉంది. ఆయన ఈ లోకానికి రాకపోతే ఇలాంటివి మన జీవితాలు ఉండేటివి. ఆ సహోదరి సోదరుడా, ఈ సమయంలో 5వ పాయింట్ కూడా మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం వచ్చాడు ఆయన ఒకసారి చదువు. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. అంటే ఆయన ఎందుకోసం వచ్చాడంటే మనకు తోడే ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆదాములో పాపం చేసినప్పుడు వారికి తోడు ఎవరు లేరు. ఉన్నారండి ఎవరన్నా? ఎవరు లేరు. ఈ లోకంలో మనుషులు, మనవారు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు, మన అన్నదమ్ములు, మన బిడ్డలు సదాకాలం మనతో ఉండదు, కొంతకాలమే మనతో ఉంటారు. కానీ ఆయన మనకు సదాకాలము తోడుగా ఉండడానికి ఆయన వచ్చాడు. అందుకే కదా యేసేపును చూసినప్పుడు అన్నదమ్ములు వదిలేసిన, తండ్రికి దూరమైన దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. పోతీఫరు ఇంట్లో పనిచేస్తున్నప్పుడు తోడుగా ఉన్నాడు. చెరసాలలో వేసినప్పుడు తోడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట నిలబడ్డప్పుడు తోడుగా ఉన్నాడు. ఎందుకోసం వచ్చాడు యేసయ్య? మనకు తోడుగా ఉండడానికి. హల్లెలూయా. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరం అర్థం ఏంటంట? దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనకు తోడుగా ఉండడానికి ఆయన వచ్చాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను ఒంటరిగా పడుకున్నా ఆయన నాకు తోడుగా ఉన్నాడు అంటాడు. ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథం, దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 3వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఆయన? నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఎందరు తోడుగా ఉన్నా, ఎందరు తోడుగా ఉండకపోయినా ఆయన మనకు తోడుగా ఉంటే ఆయన మన జీవితాలలో ఎంత కృప అయినా చూపిస్తాడు, ఎంత దూరమైన మన జీవితాలు అనిపిస్తాడు. హల్లెలూయా. మనం జీరోలవి, మనందరం జీరోలవి. ఆయన 1 అన్నాడు. 1 పక్కన ఎన్ని జీరోలైనా పెట్టు, దానికి చాలా విలువ ఉంటుంది. హల్లెలూయా. 1 పక్కన ఎన్ని జీరోలైనా పెట్టి విలువ ఉంటుంది. అదే 1 లేకుండా ఎన్ని జీరోలు పెట్టినా విలువే లేదు. ఆయన మనకు తోడేయండి, మన జీవితాన్ని విలువగా మార్చడానికి, మన స్థాయిని పెంచడానికి, మనకు భయాన్ని వెళ్ళగొట్టడానికి, మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి, అంతము వరకు మనం నడిపించడానికి, మనకి తోడుగా ఉండడానికి ఆయన వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇదే కీర్తన గ్రంథం మనం చదివినట్లయితే 4వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. చూడండి, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా జీవింపచేయదు. హల్లెలూయా. నేను ఒంటరిదాన్ని అనొద్దు. ఎందుకోసం వచ్చాడు ఆయన? భక్తుడైన దావీదు అంటాడు, ఆయన కష్టకాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమన్నారు తెలుసా? ఈ మాట మన గుండెల్లో దాచుకోవాలి. చదవడానికి ప్రయత్నం చేద్దాం మరొకసారి. 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. ఎందుకు నెమ్మదితో పండుకొని నిద్రపోతున్నాడు దావీదు? దేవుడు తోడై ఉన్నాడు, నాకు ఆయన ఉన్నాడు పక్కనే, ఆయన కొనుక్కుడు నిద్రపోడు, నా కొరకు విజ్ఞాపన చేస్తాడు అన్న బలమైన విశ్వాసం ఆయనకుంది. దేవుడు తోడై ఉన్నాడని గుర్తెరిగాడు. అందుకే ఆయన అంటాడు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతమాత్రమే కాకుండా తోడుగా ఉండడమే కాకుండా సదాకాలము తోడుగా ఉంటాడంట. అంటే మన జీవితం ఉన్నంత వరకు తోడుగా ఉంటాడన్నమాట. ఇదే మత్తయి సువార్త. చదవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, లాస్ట్ అధ్యాయం చదివినట్లయితే మనకు చాలా అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. ఇదిగో
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. సదాకాలము. ఓ శిష్యులారా, నేను మీతో సదాకాలం ఉన్నా. నేను ఇమ్మానుయేలు దేవుడును, మీకు తోడే ఉండడానికి వచ్చా. కనుక మనకు తోడే ఉండడానికి వచ్చా. ఏమండి, మనకు తోడే ఉండడానికి వచ్చాడు. మన బాధల్లో, మన కష్టాల్లో, మన నిద్రపోతున్న, మన ప్రయాణం చేస్తున్నప్పుడు, మన సుఖ దుఃఖాలలో మన బిడ్డలకి, మనకు, మన సంఘానికి, ప్రపంచంలో దేవుని బిడ్డలకి, పరిశుద్ధులకి తోడై ఉండడానికి ఆయన వచ్చాడు. మొత్తం మార్చడానికి రా, మరొక వ్యాపారం చేయడానికి రాలాయన. ఎందుకోసం వచ్చాడు ఆయన? తోడై. ఇప్పుడు చెప్పుకుందాం ఎందుకోసం వచ్చాడో. 5 పాయింట్లు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఎందుకోసం వచ్చాడు? పాపులమైన ప్రజలను, పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. భూమి మీద ఆయన బిడ్డలకు సమాధానం, సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. 5వదిగా మనకు తోడే ఉండడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి దేవుణ్ణి కలిగి నువ్వెందుకు భయపడతావు? ఇట్టి దేవుణ్ణి కలిగి ఎందుకు దిగులు పడతావు? ఇట్టి దేవుణ్ణి కలిగి ఆ తండ్రికి నువ్వు ఎందుకు దూరం అయిపోతావు? ఇట్టి దేవుణ్ణి కలిగి, ఎంత మహాదేవుణ్ణి కలిగి ఎందుకు పాపంలో పడిపోతావు? నీకు నీవే మోసమును, నాశనము తెచ్చుకోకుండా ఇకనైనా నా దేవుడు వచ్చిన నా కొరకు, లేదా యేసయ్య వచ్చిన నా కోసం, నా పాపములు కడగడానికి వచ్చాడు. అలాగనే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. నశించిపోతున్న రక్షించడానికి వచ్చాడు. సమాధాన, సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. నాకు తోడేయడానికి వచ్చాడు. మంచి ధైర్యంతో, విశ్వాసంతో ప్రభువుని కలిగి, ప్రభు రాకడ వరకు మన జీవితాలను పరిశుద్ధపరచుకుంటూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. ఇచ్చి కృప పరిశుద్ధాత్మీయుడు మనందరికీ సహాయం చేయను గాక. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మనంత హృదయాల్లో ఫలించినట్టుగా కృపగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి దేవుడివై పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన స్థితిలో మేమందరూ ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ రక్షించడానికి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కుమారుడిని యేసును పంపిన దేవానికి స్తోత్రాలు. యేసయ్యా, పాపులైన మమ్మల్ని రక్షించడానికి వచ్చి తండ్రి, మరణ భయం చేత నరకానికి వెళ్ళిపోతే మమ్మ చేసిన పాపాన్ని బట్టి మేము అలాగన దిగులుతోనూ భయంతో ఉన్నాం. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చి నశించిపోతున్న మమ్మల్ని రక్షించడానికి వచ్చి భూమి మీద మాకు సమాధాన, సంతోషించడానికి వచ్చి మాకు సదాకాలము తోడేయడానికి వచ్చి ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ, సహోదరి సహోదరు, లైవ్ లో చూస్తున్న బిడ్డలు అనేకులు ఇంత గొప్ప దేవుడు నా కొరకు ఇలాగొచ్చాడా అని విశ్వసించి పాపాన్ని కడుగు, నిన్ను హత్తుకొని, నీ విశ్వాసం వచ్చి నీ తోడు అనుభవిస్తూ నీ కొరకు ఎదురు చూసే భాగ్యం బిడ్డలకు దయ చూపండి. అలాగనే నీ బిడ్డల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాన్ని నీ కృపతో నింపి నీ రాకడిని దీవింపచేసి సహాయం ఇచ్చి యేసుక్రీస్తు ఘనమైన నామములో దీవించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.